నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఇప్పుడు అక్టోబర్ మంత్ని తీసుకుందాం. అక్టోబర్ మంత్లో పుట్టిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఏ డేట్లో పుడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంటారు? తప్పకుండా. ఇంగ్లీష్ భాషలో ఓ అనే లెటర్తో స్టార్ట్ అయిన ఏకైక నెల అక్టోబర్. అసలు ఓతో పేర్లే చాలా తక్కువ ఉంటాయి. ప్రపంచ కుబేర్లు ఓతో స్టార్ట్ అవుతారు. ప్రపంచంలో సునామీని సృష్టించగలిగిన కంపెనీ పేర్లలో ఓ ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం టేక్ ఆఫ్ తీసుకుంటామో ఖచ్చితంగా కిందకి వాలాలి. ఆ వాలటం మీకు ఓలో కనపడుతుంది. అంటే లైఫ్లో మీకు ఒక సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఎత్తుకు ఎదగాలో, ఎంత ఇవ్వాలో, ఎంత తీసుకోవాలో ప్రపంచం నుంచి తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ దానికి స్థానం ఉండదు కదండి. కంప్లీట్ అయిపోయింది సర్కిల్. ఓలో ఉన్నటువంటి విశేషం అది. అక్టోబర్ నెలలో ఉన్నటువంటి విశేషం కూడా అదే. అక్టోబరు ఒక జాతిని తన మాటతో శాసించగలిగే లక్షణం ఉంటుంది. ఇది పొలిటీషియన్స్కి చాలా మంచిది. సో అక్టోబర్లో పుట్టినటువంటి వ్యక్తులు పొలిటీషియన్స్గా మారినప్పుడు మీ శక్తిని మీరు గుర్తించుకోవచ్చు. మీ మాట వేదం అయినప్పుడు మీ మాటతోటి సునామీ రావచ్చు, విధ్వంసం జరగచ్చు, లేదా అందరికీ మంచి కూడా జరగచ్చు. అది మీ చేతుల్లో ఉంటుంది, మీ ఆలోచనలో ఉంటుంది. సో అక్టోబర్ వాగ్ధాటి, వాక్కుని కత్తి కన్నా మహాపదునిగా వాడుకోవటం, నిమిషాలలో కూడా కాదండి, స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో మీ ఆలోచన పద్ధతి ఎంత పరిగెడుతుంది అంటే, ఓ పాదరసం ఎలా పరిగెట్టేస్తుంది, దొరకదు, అలా పరిగెడుతుంది. సో ఇది ఇంజనీరింగ్ లైన్లో ఉంటే అద్భుతాలు జరిగిపోతాయి, మెడికల్ లైన్లో ఉంటే ఎన్నో క్యూర్ అవుతాయి. ఒకవేళ ఇది అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఆ సొసైటీ చాలా బాగుంటుంది. ఓకే, ఆ శక్తి ఉందండి. ఓలో ఓంకారం మనకి తెలిసిందే. ప్రతి కంపెనీలో మీరు ఎక్కడైనా చూడండి ఓ ఉండి తీరుతుందండి. ఉండకపోతే ఆ కంపెనీ పెద్దగా హిట్ అయినట్టు నాకైతే దాఖలాలు లేవు. మనిషి విపరీతమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను అతని మంత్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. ఆ మంత్లో కనుక అక్టోబర్ ఉందనుకోండి, కొద్ది కాలమే అది. చెప్పాను కదండి, ఓ సునామీ వచ్చిన తర్వాత ఓ సామ్రాజ్యం ఎలాగైతే కన్స్ట్రక్ట్ అవుతుందో, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత రాజయోగం అనేది అలా పడుతుంది. దీన్నే విపరీత రాజయోగం అని కూడా అంటారు. తర్వాత కొన్ని యోగాలు ఉంటాయండి, పేరు తెచ్చే యోగాలు అక్టోబర్లో సహజమే. ఆ తర్వాత ఒక ఆర్థిక పరిపుష్టిని ఇవ్వటం అక్టోబర్ నెలకి సాధ్యం. అక్టోబర్ నెలకి మనం ఇచ్చుకున్న నెంబర్ ఏంటండి? 10. జాన్యువరికి మనం ఇచ్చిన సంఖ్య 10. సో జాన్యువరిలో ఏ లక్షణాలు ఉంటాయో అక్టోబర్లో కూడా అవే లక్షణాలు ఉంటాయంటే అంతకు మించి ఉంటాయి. సో మనీని ఇబ్బడి ముబ్బడిగా ఎలా పెంచగలము అనేది అక్టోబర్లో ఉన్న ధనం తాలూకు వైబ్రేషన్ చెప్తుంది. సో ఇక్కడ ఓ అనేది విపరీతమైన విశేషమైన శక్తి కలిగినటువంటి ఒక కాంపోనెంట్ అండి. ఓ మనిషి పేరులో ఓ వేసుకుంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనం పుట్టిన నెలలో అక్టోబర్ కనుక ఉంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ, పాటవం ప్లస్ ధనం, కానీ విశేషమైన కష్టాలు ఇవన్నీ కూడా వస్తాయి. మీరు ఏదైనా చూడండి, ఓ తోటి పేర్లు చాలా తక్కువ, కానీ ప్రపంచ కుబేరుడు అనేటటువంటి ఒనాసిస్, ఆయన పేరు స్టార్ట్ అయింది ఓ. ఈ రోజున ప్రపంచంలో అత్యధిక రేటు వర్సెస్ రూపాయికి తీసుకుంటే ఓమన్ ఒకటి మీకు వస్తుంది కదా. సో ఓకి ఉన్న శక్తి ప్రపంచం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటుంది. పిల్లలకి ఓతో పేర్లు పెట్టడం నాకు తెలిసి చాలా తక్కువ. అక్టోబర్లో పుట్టిన పిల్లలకి దేనికి ఎలా ఇవ్వాలి, పేరు మధ్యలో ఓ ఖచ్చితంగా వస్తే బాగుంటుందండి. కానీ ఓ అక్టోబరు అని అనుకున్నప్పుడు స్టార్టింగ్ లెటర్ ఏ వచ్చినా, స్టార్టింగ్ లెటర్ ఆర్ వచ్చినా, స్టార్టింగ్ లెటర్ ఎస్ వచ్చినా, ఏఆర్ఎస్ కాంబినేషన్ విత్ ఓ బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఓని వాడుకునేటట్లు వాడుకుంటే అద్భుతం. అక్టోబర్ నెలలో చాలా లక్షణాలు ఉన్నాయండి, కానీ ఒక కుదుపు పడుతుంది, అనివార్యం. ఓ ఫ్లక్చుయేషన్ వస్తుంది, పడాలి. ఆ తర్వాత బ్రహ్మాండమైన లక్ రైజ్ అవుతుంది, అందుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అక్టోబర్. విన్నారు కదండి,
అక్టోబర్ మంత్లో పుట్టిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయి, ముందు కొన్ని ఫ్లక్చువేషన్స్ ఎదుర్కొన్నా కూడా తర్వాత లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని మేడం చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.